కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పులుల అపజాతులు కూడా అత్యంత ప్రమాదకరంగా మారగలవు. చరిత్రలో అత్యంత భయంకరమైన పులుల గురించి తెలుసుకుందాం. 1. చంపావత్ పులి, అత్యంత ప్రాణాంతకం జాతి బెంగాల్ పులి స్థానం నేపాల్ భారతదేశం బాధితులు 436 మందికి పైగా వివరాలు చంపావత్ పులి, మా బెంగాల్ పులి చరిత్రలో అత్యధికంగా మానవులను చంపిన పులిగా గుర్తింపు పొందింది. 1907లో ప్రఖ్యాత వేటగాడు జిమ్ కార్బెట్ దాన్ని వేటాడి చంపాడు. 2. సుందర్బన్స్ పులులు జాతి బెంగాల్ పులి స్థానం సుందర్బన్స్ భారతదేశం బంగ్లాదేశ్ బాధితులు గతంలో సుమారు 50 నుంచి 100 వరకు మంది వార్షికంగా వివరాలు. ఈ పులులు తరచుగా మానవులను వేటాడుతాయి. సహజసిద్ధమైన ఆహార లభ్యత లేకపోవడం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు దీనికి కారణమై ఉండవచ్చు. 3. చౌగడ్ మానవహర పులులు జాతి బెంగాల్ పులి స్థానం ఉత్తరాఖండ్ భారతదేశం బాధితులు 64 మందికి పైగా వివరాలు. ఒక తల్లి పులి మరియు దాని పిల్ల కలిసి మానవులను వేటాడేవి. చివరకు జిమ్ కార్బెట్ వాటిని వేటాడి చంపాడు. 4. సెగూర్ పులి జాతి బెంగాల్ పులి స్థానం తమిళనాడు భారతదేశం బాధితులు 5 మందికి పైగా వివరాలు. ఇది ఒక భయంకరమైన మానవహర పులిగా మారింది. తరువాత వేటగాళ్లు దాన్ని వేటాడారు. 5. రష్యన్ సైబీరియన్ పులులు ఉస్సరి పులులు జాతి సైబీరియన్ పులి పాంథేరా తిగ్రీస్ ఓల్టకా స్థానం రష్యా చైనా వివరాలు. సాధారణంగా సైబీరియన్ పులులు మనుషుల్ని దూరంగా ఉంచుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆహారం కొరత వల్ల మానవులను వేటాడిన ఘటనలు నమోదయ్యాయి. పులులు మానవహరాలుగా ఎందుకు మారతాయి? 1. గాయాలు లేదా వృద్ధాప్యం సహజంగా వేటాడలేకపోతే పులులు మానవులను లక్ష్యంగా చేసుకోవచ్చు. 2. ఆవాస నష్టం అటవీ వినాశనం వల్ల పులులు మనుషుల ప్రదేశాల్లోకి రావడం జరుగుతుంది. 3. మనుషుల ఆక్రమణ మనుషులు పులుల ప్రదేశాల్లోకి చొచ్చుకువస్తే సంఘర్షణలు పెరుగుతాయి. 4. అనుభవం నేర్చుకోవడం కొన్ని పులులు మనుషులు సులభంగా వేటాడదగనవారని గ్రహించి ఆ నైపుణ్యాన్ని తమ పిల్లలకు నేర్పించగలవు. 5. ఆహారం కొరత అటవీ ప్రాంతాల్లో ఆహారం లభించకపోతే పులులు మానవులను వేటాడే అవకాశాలు పెరుగుతాయి. 6. భయపడే స్వభావం కొన్ని సందర్భాల్లో మానవుల నుండి వచ్చే ముప్పు కారణంగా పులులు ముందుగా దాడి చేసేందుకు యత్నించవచ్చు. తిరుగుబాటుగా తీపి నిజం పులులు సహజంగా మానవులను దాడి చేయవు. అయితే పులుల సహజ ఆవాసాలను మనుషులు ఆక్రమించడం, వేటాడడం వంటి కారణాల వల్ల ఈ గొప్ప జంతువులు మానవహరాలుగా మారతాయి. వాటి సంరక్షణ కోసం అవగాహన పెంచి సహజ వాతావరణాన్ని కాపాడే చర్యలు